దినవృత్తాంతాలు 17వ అధ్యాయం 3వ వచనం నుంచి అనమాట. ఇది ఒక రాజు స్టోరీ అనమాట. యెహోషాపాతు ఇతను ఆసా కొడుకు. అయితే దేవుడు ఎందుకు ఇది రాయించాడు అని అంటే, దేవుడు అబ్రహాముని ఏర్పాటు చేసుకున్నప్పుడు లోకానికి దేవుడు ఏంటో తెలియజేయాలని అనుకున్నాడు. తర్వాత మోషే ద్వారా లోకానికి దైవనీతిని బయలుపరచడానికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత యూదా వాళ్ళు ఏం చేశారు, ఇశ్రాయేలీలు ఏం చేశారంటే ఆ భూమిలో నీతి న్యాయాలు జరిగించని కారణం చేత దేవుడు వాళ్ళపైకి అనేక మంది శత్రువులను పంపించాల్సి వచ్చింది. అయితే ఈ ఆసా కుమారుడైనటువంటి యెహోషాపాతు తన జీవితాన్ని, తన రాజ్యాన్ని ప్రారంభించేటప్పుడు దేవుని మీద భక్తితో ప్రారంభించాడు. మెయిన్గా ధర్మశాస్త్రాన్ని ప్రజలందరూ కూడా వినాలని, అనుసరించాలని, దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రేమించి దేశం అంతా కూడా ధర్మశాస్త్రాన్ని బోధించేవారిని ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో, ప్రతి చోట కూడా నలుగు దిశలా కూడా దేవుని ధర్మశాస్త్రం దేవారాతులు వినపడేటట్టు చేశాడు. అలా చేయడం వల్ల దేవుడు ఆ విషయంలో చాలా సంతోషపడ్డాడు. ఎందుకంటే అంతకు ముందు ఇశ్రాయేల్ రాజులు ఉన్నారు, యోధా రాజులు ఉన్నారు. అంటే యోధా ఇశ్రాయేలీలు ఒకటే. అయితే ఇశ్రాయేలీలు ఏం చేశారంటే వారి ప్రవర్తన సరిలేని కారణం చేత, వాళ్ళు భక్తిహీనులైన చేత, ఇశ్రాయేలీలు దేవుడు తెలిసిన వాళ్ళే, యూదులు దేవుడు తెలిసిన వాళ్ళే, కానీ ఇశ్రాయేలీలు దేవుని మార్గం నుంచి పూర్తిగా ఎంతగా అంటే దేవుడు ఎన్నిసార్లు ఎంతమంది ప్రవక్తలు పంపించినా కానీ వాళ్ళ నడవని వాళ్ళు చక్కదిద్దుకోకుండా వాళ్ళ మనసుకు నచ్చినట్లు శరీరానుసారంగా వాళ్ళు ప్రవర్తించారన్నమాట. ఆ కారణం చేత యూదా రాజులు కొంతమంది మంచిగా ఉండి దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రేమించారు. అలాంటి వాళ్ళల్లో ఆసా ఒకడు, తర్వాత యెహోషాపాతు ఒకడు. యెహోషాపాతు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, ధర్మశాస్త్రాన్ని ప్రేమించినప్పుడు దేవుడు దేశానికి నెమ్మదిచ్చాడు. దేవుడు అతని ద్వారా దేశానికి యుద్ధాలు లేకుండా చేశాడు. దేవుడు అతడు ధర్మశాస్త్రాన్ని ప్రేమించి, దైవనీతిని ప్రేమించి, దేవుణ్ణి మనస్ఫూర్తిగా హత్తుకోవాలని చెప్పి యెహోవా మార్గముల యందు నడుచుకున్నట్టుకు అతడు తన మనస్సును దృఢపరుచుకున్నాడు. కాబట్టి దేవుడు అతని ద్వారా రాజ్యాన్ని స్థిరపరిచాడు. స్థిరపరచడం అంటే శత్రువులు లేక నలుదిశలా సమాధానంగా నెమ్మదిగా ఆ దేశాన్ని వృద్ధి చేసుకోవడం అనమాట. తన ఏలుబడిలో ఆ విధంగా చేసిన కారణం చేత అతడికి ఐశ్వర్యము, ఘనత, యుద్ధాలు లేకుండా సమాధానము కలిగినాయి అంట. అంటే దేవుని ఆజ్ఞలను ఎప్పుడైతే మనం అనుసరించడానికి మన మనసును స్థిరపరచుకుంటామో, ధర్మశాస్త్రాన్ని ప్రేమించడానికి ఎప్పుడైతే మన మనసును స్థిరపరచుకుంటామో అప్పుడు దేశంలో నెమ్మది ఉంటుంది. రాజు ధర్మశాస్త్రాన్ని ప్రేమించినప్పుడు ప్రజలందరూ కూడా ప్రేమించేటట్టు ప్రేరేపించాడు. కాబట్టి ధర్మశాస్త్రం యొక్క బోధ నలుగు దిశల ప్రజల యొక్క చెవుల్లో ఉంది కాబట్టి దేశంలో ఏముందంట, నీతి ఉంది కాబట్టి ఏమైంది, సమాధానము వచ్చిందనమాట. తర్వాత యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై యూదా దేశముల యందు కోటలను, సామాగ్రిని నిలవచ్చే పట్టణాలను కట్టించాడు. ఎందుకని కట్టించగలిగాడంటే దేశంలో యుద్ధాలు లేవు, దేశంలో ఎటు చూసినా దేవుని యొక్క న్యాయ విధి వినపడతా ఉంది, దేశంలో అన్ని వైపులా ప్రజలు ధర్మాన్ని, నీతిని అనుసరించి జీవిస్తూ ఉన్నారు. ఆ కారణం చేత ప్రజలు దేవుని వాక్యాన్ని విన్నదాన్ని అనుసరిస్తూ ఉన్న కారణం చేత రాజు దేవుని మీద మనసు పెట్టుకొని, దేవుని హత్తుకొని, తన మనసును దృఢంగా దేవుని ఆజ్ఞలు పాటించడానికి స్థిరపరచుకున్న కారణం చేత దేవుడు అతని చేత రాజ్యాన్ని స్థిరపరిచాడు. అలాగే మనకి కుటుంబం ఒక రాజ్యం కదా. మనకి ఏదైనా ఒక విశ్వాసి తానే దేవునికి ఆలయమే ఉన్నారు. మనకు సమాధానం విస్తరించాలంటే మనం ఏం చేయాలా, మన జీవితాల్లో దేవుని ధర్మశాస్త్రాన్ని హత్తుకొని ఉన్నప్పుడు, నీతి అనుసరించినప్పుడు సమాధానము విస్తరిస్తుంది. ఎక్కడైతే దుర్నీతి, అక్రమం ఉంటుందో అక్కడ ప్రతి గొడవ, నీచమైన స్థితిగతులు, శాపగ్రస్తమైన స్థితిగతులు ఉంటాయన్నమాట. ఏ మనసు అయితే దేవుని హత్తుకుంటుందో ఆ మనసులో దేవుని సమాధానం అనేది ఉంటుందన్నమాట. తర్వాత 18వ అధ్యాయం అంటే యెహోషాపాతు ఏ మనిషికైనా తన ఆత్మీయ జీవితంలో మంచిగా ఉన్నప్పుడు దేవుడు స్థిరపరిచిన తర్వాత మనస్తత్వంలో గర్వము, అహంభావం అనేది వచ్చే కారణాలు ఉంటాయి. అంటే మనల్ని చూసి మనం అతిశయించే స్థితి అనేది వస్తుంది. అలాగే యెహోషాపాతు యొక్క ఆత్మీయ జీవితంలో కూడా ఒక చిన్న ఒడిదుడుకు అనేది వచ్చింది. ఏంటంటే తనకు 18వ అధ్యాయం, తనకు ఐశ్వర్యములు, ఘనతయు అధికంగా కలిగిన తర్వాత యెహోషాపాతు ఆహాబుతో 1000 మంది కొన్ని సంవత్సరాలు గతించిన తర్వాత షోమ్రోనుకి వెళ్ళాడు.
దేవుడు ఇశ్రాయేలీలు దేశంలో ఉండడానికి ఆయన ఇష్టపడలా. ఎందుకు ఇష్టపడలేదంటే దేవుని నీతికి ఇశ్రాయేలీలు చోటివ్వక వాళ్ళు ఇశ్రాయేల్ రాజు ఏం చేశాడనంటే వేరే ఒక రాణిని తెచ్చుకొని తన వెనకాల కొంతమంది ప్రబద్ధ ప్రవక్తలను తెచ్చుకొని దేశాన్ని ఏమైతేనే చెడు మార్గాలతో దేవుని ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టేసి దేవాలయ ఆరాధనను మూసివేసేసి తన శరీరానికి నచ్చినట్లుగా మనసుకు నచ్చినట్లుగా అతడు దైవనీతిని లక్ష్యపెట్టిన కారణం చేత దేవుడు షోమ్రోన్ని కేంద్రంగా చేసుకొని ఆహాబు పరిపాలిస్తున్నాడు. ఆహాబు దేవుడు తెలిసిన వాడే. ఆహాబు కూడా దేవుణ్ణి యెహోవా దేవుణ్ణి సేవించే ఇశ్రాయేలు కుమారుడే. కానీ తన మనసులో తన రాజ్యంలో దైవనీతిని నెరవేర్చక సమాధానం లేక నెమ్మది లేక యెజబెల్ చెప్పినట్టుగా ఆవిడ చెడ్డ కార్యాలకు దేశంలో చోటిచ్చిన కారణం చేత దేవుని యొక్క సమాధానము ఆ దేశంలో లేకుండా పోయింది. అయితే ఈ యొక్క యోధారాజు ధర్మశాస్త్రాన్ని దేశంలో ఉంచిన కారణం చేత దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రేమించిన కారణం చేత దైవనీతి దేశంలో ఉన్న కారణం చేత దేవుడు యెహోషాపాతుకి సమాధానమును అలాగే అభివృద్ధి చెందించుకునేటటువంటి కృపను ఇచ్చాడు. మన జీవితాల్లో నీతి విధి ఉన్నప్పుడు తప్పకుండా సమాధానం అనేది ఉంటుంది. అయితే ఇతను ఏం చేశాడు, అన్నీ ఎక్కువైన తర్వాత దేవుడి నాతోనే ఉన్నాడు కదా, నా దేవుడే కదా అని చెప్పి దేవుడి పర్మిషన్ లేకుండా దేవుని దగ్గర విచారించడం మానేశాడు ఆహాబు. దేవుని దగ్గర ఇది నేను చేయొచ్చా, ఇది నేను చేయకూడదా, ఇలా బ్రతకొచ్చా, ఇలా బ్రతకూడదా, యుద్ధానికి వెళ్ళొచ్చా, నేను వెళ్ళకూడదా అని దేవుడి దగ్గర విచారించడం మానేశాడు. తర్వాత దేవతా స్తంభాలని దేశంలో ఎక్కువ చేశాడు. ఆ కారణం చేత దేవుని సన్నిధి ఆహాబు దగ్గర షోమ్రోన్లో లేదు. అయితే ఈ యొక్క ఇశ్రాయేల్ రాజు ఏం చేశాడంటే వెళ్ళి ఆహాబు ఇంట్లో నుంచి బియ్యం అందాడు. భక్తిహీనుడు అయిపోయాడు ఆహాబు. భక్తిహీనత అంటే ఏంటంటే చెడుతనం ఏంటో తెలుసు, చెడుతనాన్ని అసహించుకొని బ్రతకడమో తెలుసు, కానీ అలా బ్రతకడం అనమాట. చెప్తాడు కానీ చెయ్యరు అంటారే అలాగా. మత్తయి సువార్తలో కూడా పరిసయ్యులు శాస్త్రులు ఉన్నారు, వాళ్ళు బోధిస్తారు, వాళ్ళ దగ్గర ధర్మశాస్త్రం ఉంది, కానీ ఎప్పుడు కూడా వాళ్ళు దాన్ని పాటించరు. ప్రజల మీద మాత్రం రుద్దుతారు, పాటించాలి పాటించాలి అని చెప్పి. అలాంటి వాళ్ళు అనమాట ఈ యొక్క షోమ్రోన్లో ఉన్నటువంటి ఈ యొక్క ఇశ్రాయేల్ రాజు. అయితే దేవుడికి ఆ విషయం నచ్చల. యెహోషాపాతు వెళ్ళి ఒక భక్తిహీనతో సహవాసం చేసి భక్తిహీనతో బియ్యం అందడం అనేది దేవుడికి నచ్చల. యుద్ధం వచ్చినప్పుడు ఆహాబు అంటాడు, నువ్వు నాతో కూడా యుద్ధానికి వస్తావా అని అంటే ఈ 18వ అధ్యాయం మొత్తం సంభాషణ చెప్తున్నా. నాతో యుద్ధానికి వస్తావంటే ఎందుకు రాను, నా జనులు నీ జనులే కదా అని అంటాడు. అంటే ఇద్దరు కలిపి యుద్ధానికి సరే వెళ్ళే ముందు దేవుని దగ్గర విచారణ చేద్దామని యెహోషాపాతు అంటే, యెహోషాపాతు ఇక్కడ యెహోవా ప్రవక్తలు ఎవ్వరు లేరా, దేవుని దగ్గర విచారణ చేయకుండా యుద్ధానికి వెళ్దాం మంచిది కదా అంటే, మనం ఎప్పుడైతే భక్తిహీనంతో సహవాసం చేస్తామో భక్తిని అనుసరించడానికి మొహమాటం అనేది మనకి వాళ్ళకి మధ్యలో వచ్చేస్తుంది. ఎక్కడ స్నేహం చెడిపోద్దాం అని చెప్పి ఏం చేస్తాం, మనం మొహమాటం పాటిస్తాం. అలాగే యెహోషాపాతు యుద్ధానికి వెళ్ళే ముందు దేవుని దగ్గర విచారణ చేద్దామంటే ఈ యొక్క షోమ్రోను గమని దగ్గర ఆహాబు ఏం చేస్తాడంటే ప్రవక్తలను పిలవమంటే 400 మంది ప్రవక్తలను పిలుస్తాడు. వీళ్ళు కాదు, యెహోవా ప్రవక్త కావాలని చెప్పినప్పుడు యెహోవా ప్రవక్త అక్కడ మీకాయా అనే అతను ఉంటాడనమాట. యెహోవా జీవంతోడు, దేవుడు ఏది చెప్తే నేను అదే చెప్తానంటే షోమ్రోను ఆహాబు అంటాడు, నువ్వు ఎప్పుడు నాకు వ్యతిరేకంగా పలుకుతావు అంటాడు. అంటే దేవుడు ఎప్పుడు మనకు అనుకూలంగా ఉండాలని చెప్పి మనం అనుకోకూడదు. మనం ఎప్పుడు దేవుడి చిత్తానికి అనుకూలంగా ఉండాలి, అది మనకి క్షేమం. కానీ మనుషులు ఎప్పుడు ఏమనుకుంటారంటే దేవుడు ఎప్పుడు నేను కోరినట్టు చేయాలనుకుంటాడు, అది తప్పు. కానీ దేవుడు ఎలా మనల్ని కోరుకుంటున్నాడో ఆ విధంగా ఆయన దారిలో మనం నడవడం మనకి క్షేమం. అయితే ఈ మీకాయా చెప్తాడు, నువ్వు యుద్ధానికి వెళ్తే తిరిగి వెనక్కి రావని చెప్తాడు. మిగిలిన వాళ్ళు ఏం చెప్తారంటే, లేదు నువ్వు విజయం పొందుతావు, నువ్వు శూరత్వం పొందుతావు అని చెప్పి అబద్ధ ప్రవక్తలు అందరూ 400 మంది అబద్ధ ప్రవచనాలు పలుకుతారు. అయితే మీకాయా మనోనేత్రాలు పరలోకం వైపు తెరవబడి ఉన్నాయి. పరలోకంలో దేవుని సింహాసనాన్ని అతడు చూస్తాడనమాట. పరలోకంలో దేవుడు సన్నిధిలో నిర్ణయం జరుగుతుంది. వీళ్ళు యుద్ధానికి వెళ్తున్నారు, మరి వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఆహాబును ఎవరు ప్రేరేపిస్తారని భూమి మీద జరిగే ప్రతి విషయానికి కూడా పరలోకంలో కూడా ఒక ఏర్పాటు అనేది జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే దేవుని రాజ్యంలో నుంచే భూలోకం మిగిలిన కింద పాతాళం ఏ రాజ్యమైనా ఏదైనా దేవుడి పరమేశ్వరం ద్వారానే జరుగుతూ ఉన్నాయి. దేవుడి నిర్ణయం లేకుండా ఏది జరగదు. కాబట్టి ఆ పరలోకంలో ఒక విషయం జరుగుతూ ఉంటుంది. అది మీకాయా తన కళ్ళతో చూస్తాడు. చూసి ఆహాబ్తో అంటాడు, నువ్వు యుద్ధానికి వెళ్తే మళ్ళీ తిరిగి రావంటాడు. అప్పుడు కోపం వచ్చి ఏం చేస్తాడనంటే మీకాయాని కొట్టి బందీ గృహంలో పెడతాడు. పెట్టిన తర్వాత నేను వచ్చిన తర్వాత నీ సంగతి చూస్తానని అంటాడు. అసలు నువ్వు రావు, ఒకవేళ నువ్వు తిరిగి వస్తే నేను యెహోవా ప్రవక్తనే కాదని చెప్పి అంటాడు. అలా వెళ్ళిన తర్వాత అప్పటికైనా యెహోషాపాతు ఆగాలిగా,
ఆగడు. ఎందుకు ఆగడంటే భక్తిహీనులతో సహవాసం చేస్తే, దైవనీతిని ప్రేమించిన వాళ్ళతో సహవాసం చేస్తే, ఈ పిల్లలిద్దరూ బాప్తీసం తీసుకున్నవాడు 14 సినిమా స్టోరీలు ఉన్న వాళ్ళు పక్కన కూర్చున్నారనుకో, వీళ్ళకి కూడా సినిమా చూడాలనిపించింది. అంటే భక్తిహీనులతో సహవాసం చేయకూడదు. మనం బాప్తీసం తీసుకున్నాక మన దేవుని ఆజ్ఞ ఏంటంటే వాక్యమందును, ప్రార్థనయందును, పరిశుద్ధుల సహవాసం అందరూ ఉండాలి. అప్పుడే మన విశ్వాస జీవితం బాగుంటుంది. ఒకవేళ మనం బాప్తిసాలు తీసుకుని కూడా వాక్యంలోనూ ప్రార్థనలోనూ పరిశుద్ధులు ఏం చేస్తారంటే పరలోకం ఉన్న వాటి వైపు చేస్తారు, వాటి గురించి మాట్లాడతారు, వాటి గురించి ఆలోచిస్తారు. కానీ లోకస్తులు ఏం చేస్తారంటే శరీరాశులు, నేత్రాశులు, అపవిత్రమైన ముచ్చట్లు, ఇలాంటి సినిమా ముచ్చట్లు, ఈ లోకంలో వేస్ట్ థింగ్స్ అన్నిటి మీద వాళ్ళ మనసు ఉంటుంది కాబట్టి, అస్థిరమైన వాటి మీద మనసు పెట్టి అశాంతితో ఉంటారు కాబట్టి వాళ్ళతో మనం సహవాసం ఎట్టి పరిస్థితుల్లో చేస్తే మన భక్తి జీవితం జారిపోద్ది. ఎందుకంటే మొహమాటం ఎక్కువైపోద్ది మనకి. దేవునాజ్ఞని తెలిసినా కానీ మనం పాటించడానికి ఇబ్బంది పడిపోతూ ఉంటాం, సువార్త ప్రకటించడానికి సిగ్గుపడిపోతూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారో. కాబట్టి ఆహాబు ఏమనుకుంటాడో అని చెప్పి యెహోషాపాతు వాళ్ళతో పడి యుద్ధానికి వెళ్తాడు. తిరిగి వెనక్కి రావని చెప్పినప్పుడు ఆగిపోవాలి కదా. యెహోషాపాతు ఆగకుండా వెళ్తాడు. వెళ్ళినప్పుడు అప్పుడు అటువైపు ఉన్న శత్రురాజుకి ఏం చెప్తాడంటే, ఆ సైన్యాధిపతులకి శత్రురాజు, నువ్వు అసలు ఆహాబుని తప్ప ఇంకెవ్వరి జోలికి వెళ్ళొద్దు, ఆహాబునే మీరు టార్గెట్ చేయండి అని సైన్యాధిపతులందరికీ వార్నింగ్ ఇస్తారు. వాళ్ళు యుద్ధానికి వచ్చినప్పుడు ఇంకెవ్వరి జోలికి వెళ్ళరు, ఈ ఆహాబు ఎక్కడున్నాడా అని ఎదుగుతూ ఉంటారు. కానీ ఆహాబు ఉద్దేశం ఏంటి? 400 మంది అబద్ధ ప్రవక్తలు ఏం ప్రవచించారంటే, నువ్వు ఖచ్చితంగా యుద్ధంలో జయిస్తావు, దేవుడు నీకు విజయం ఇస్తాడు, నువ్వు చక్కగా వెనక్కి వస్తావు అని చెప్తాడు. కానీ సత్యప్రవక్త ఏం చెప్తాడు? నువ్వు వెనక్కి రావు, వెళ్ళొద్దని చెప్తాడు. అసలు అంత యుద్ధం చేయాల్సిన నెసెసిటీ లేదు. వీడి ఉన్నది పాపంలో, వీడు ఉన్నది దేవుడు ఆజ్ఞకు విరుద్ధంగా ఉన్నాడు. ఇంకెలా దేవుడు అతనికి క్షేమాన్ని ఇస్తాడు? మనం మంచి దినాలు చూడాలంటే ఏం చేయాలా? మంచి మాటలు మాట్లాడాలి. మనం మంచి దినాలు చూడాలంటే మన నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలి. అప్పుడు మంచి ముగింపు మనకు ఉంటుంది. మన నోరు ప్రారంభంలో సరిగ్గా లేనప్పుడు మన జీవితం మంచిగా ఉండాలని మనం కోరుకోవడం తప్పు, అది అన్యాయం అన్నమాట. అయితే ఇతను ఏం చేస్తాడనంటే, నేను క్షేమంగా వస్తాను అనుకుంటాడు. నువ్వు యెహోవా ధర్మశాస్త్రాన్నే పాటించట్లేదు, నువ్వు క్షేమంగా ఎలా ఉంటావు? అయితే యెహోషాపాతు అతనితో పాటు యుద్ధంలోకి వెళ్ళినప్పుడు యుద్ధంలో ఖచ్చితంగా ఓడిపోతారు. అప్పుడు యెహోషాపాతు దేవుడు గుర్తొస్తాడు. దేవుడా నన్ను క్షమించు, నాకు సహాయం చేయి, నన్ను కాపాడంటే అసలు భక్తిహీనతో సహవాసం చేయడం ఫస్ట్ తప్పు. రెండోది భక్తిహీనతో బియ్యం అందడం రెండో తప్పు. తర్వాత భక్తిహీనతో పాటు యుద్ధానికి వెళ్ళడం మూడో తప్పు. అంటే ఈ భక్తి కలిగినటువంటి యెహోషాపాతు దేశాన్ని దేవుని ధర్మశాస్త్రం కింద నడిపించుకుంటున్న యెహోషాపాతు ఆహాబుతో బియ్యం అంది, ఆహాబుతో సహవాసం చేస్తే భక్తి విడిచిన వాని మార్గము వాడికే వ్యక్తమైపోతుంది, వాడి జీవితం వాడికే కష్టంగా ఉంటుంది. కాబట్టి అలాంటి వాడు జతకు ఒక నీతిమంతుడు వెళ్తే ఇద్దరికీ పొసగదు. కీర్తనలో మొదటి అధ్యాయంలో ఏముంటుందంటే, ఆ నీతిమంతుల సభలో పాపులు ఉండలేరు. అంటే నీతిమంతులు ఉన్న చోట పాపులు ఉండలేరు, కంగారు పడిపోతారు. పాపులు ఉన్న చోట నీతిమంతులు ఉండలేరు. వీళ్ళిద్దరికి అసలు ఎటు కుదరదు అనమాట. కాబట్టి నీతిమంతులు పాపులు ఇద్దరు ఒకే చోట ఉండలేరు. కాబట్టి యెహోషాపాతు ఆహాబుకి స్నేహం కుదరదు. రెండోది దేవుని కోపం యెహోషాపాతు మీదకి వస్తుంది. కానీ యెహోషాపాతు యొక్క క్రియలన్నీ దేవుని దృష్టికి సరిగ్గానే ఉన్నాయి. ఈ ఒక్క విషయంలో ఏం చేశాడు? మొహమాటానికి పోయి ఆ ఐశ్వర్యం అంత ఎక్కువైపోయిన తర్వాత నా ఇష్టం అనుకున్నాడో ఏమో కానీ దేవుడి పర్మిషన్ లేకుండా భక్తిహీనతో స్నేహం చేశాడు. దానివల్ల ఎంతో శ్రమ అతను తెచ్చుకున్నాడు. అయితే ఏం చేశాడు? యుద్ధంలో చివరిన ఎట్లనగా రథాధిపతులు అతడు ఇశ్రాయేల్ రాజు కాడని అతడు మొరపెడుతున్నాడు అనమాట. యెహోవా నాకు సహాయం చేయండి, నన్ను కాపాడమంటే యెహోషాపాతుతోనే రథాధిపతులతో కాక అంటే ఇశ్రాయేల్ రాజుతోనే యుద్ధం చేయమని చెప్పి అవతల రాజు చెప్పాడు. కాబట్టి యెహోషాపాతు మొర్రపెట్టినందున యెహోవా అతనికి సహాయం చేశాడు. దేవుడు అతని యొద్ద నుండి వారి తొలగిపోనట్లు చేశాను. ఎట్లనగా రథాధిపతులు అతడు ఇశ్రాయేల్ రాజు కాడని తెలుసుకొని అతని తలముట మాని తిరిగిపోయేది. అప్పుడు ఒకడు గురి చూడకే ఒక వింటిని ఎక్కువ పెట్టి ఇశ్రాయేల్ రాజు మీదకి వేసినప్పుడు అతని తగిలింది ఆహాబుకి. ఇంకా అందులోనే సాయంత్రానికి అతను చనిపోతాడు. ప్రొద్దున వేళకి ఆహాబు చనిపోతాడు. మీకాయా చెప్పిన ప్రవచనం నెరవేరుతుంది. అప్పుడు ఇతను క్షేమంగా యూదా దేశానికి రావడానికి దేవుడు యెహోషాపాతుకి సహాయం చేస్తాడు. యూదా రాజు అయిన యెహోషాపాతు ఏ అపాయము చెందకుండా యెరూషలేముకి తన నగరికి తిరిగి రాక దీర్ఘదర్శి అనేటటువంటి ఒక ప్రవక్త అతని దగ్గరికి వస్తాడు. వచ్చి అతన్ని ఎదుర్కొని పోయి రాజైన యెహోషాపాతు ఎలాగ ప్రకటన చేశాను,
నీవు భక్తిహీనులకు సహాయం చేయడానికి, భక్తిహీనులకు సహాయం చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడివైతివి కదా, అందువలన యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదకు వచ్చును. అయితే దేశంలో నుండి నీవు దేవతా స్తంభాలను తీసి దేవుని యొక్క విచారణ చేయడానికి నీవు మనస్సు నిలుపుకున్నావు కాబట్టి ఇది దేవుని ముందు నీ నీతి క్రియలు కనపడుతున్నాయి అని చెప్తాడు. అప్పుడు తను పశ్చాత్తాపడతాడు. అంటే భక్తిహీనులతో సహవాసం చాలా డేంజర్. మన భక్తి పోయింది. మనం ఎంతసేపు ప్రార్థన చేసేవాళ్ళతో సహవాసం చేస్తే పరిశుద్ధాత్మ సన్నిధి అధికంగా ఉంటుంది. వాక్యం చెప్పి, వాక్యం ప్రకటించి, వాక్యాన్ని ప్రేమించే వాళ్ళతో సహవాసం చేస్తే మనలో జీవజల నదులు ఓటాయి అన్నమాట. ఆ ఓట ఎక్కువ ఉంది మనకి. కానీ మనం డ్రై బోన్స్తో సహవాసం చేస్తే, ఎండిన శరీరానుసారమైన జీవితాలతో సహవాసం చేస్తే మనకు కూడా 6 నెలల స్నేహం చేస్తే ఆ బుద్ధులు ఇంచుమించు లోపలికి వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి మన భక్తి జీవితాన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేశంలో క్షేమం ఉండాలంటే ప్రజలు దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి. దేశంలో నెమ్మది ఉండాలంటే దేవుని సంతోషపెట్టినట్టు ధర్మశాస్త్రాన్ని పాటించాలి. అప్పుడు బుద్ధి వచ్చి యెహోషాపాతు వెనక్కి వచ్చి ఏం చేస్తాడంటే, యెహోషాపాతు యెరూషలేములో నివాసము చేయించు బెర్షెబా నుండి ఎఫ్రాయిము మన్యము వరకు జనుల మధ్య సంచరించు వారి పితరుల దేవుడైన యెహోవా వైపునకు వారిని మళ్ళించాడు. ఇప్పుడు ఏం చేశాడు? బుద్ధి వచ్చిన తర్వాత దేశంలో క్షేమంగా పాలన చేసుకుంటూ క్షేమం చేసుకుంటా వాళ్ళందరికీ ధర్మశాస్త్రాన్ని వినిపించే విషయంలో తన సమయాన్ని గడిపినప్పుడు ఏం జరుగుతుందంటే, అతడు ఆయా పట్టణాల్లో అనగా దేశమందు యోధావారున్న బురుజులు గల పట్టణాలన్నింటిలో కూడా న్యాయాధిపతులను అతడు నియమిస్తాడు. తర్వాత మీరు యెహోవా నియమాన్ని బట్టి, అంటే యెహోవా నీతిని బట్టి, ఆయన ధర్మశాస్త్రాన్ని బట్టి, కానీ మనుషుల పద్ధతిని బట్టి కానీ, మనుషుల నీతిని బట్టి కానీ, లోకనీతిని బట్టి కానీ మీరు తీర్పు తీర్చవలసింది కాదు. ఆయన మీతో కూడా ఉండరు కనుక మీరు తీర్పు తీర్చినప్పుడు బహు జాగ్రత్తగా ఉండమని చెప్పి జడ్జెస్ని, న్యాయాధిపతుల్ని హెచ్చరిస్తాడు. దాని నుంచే ప్రపంచం అంతా మండలానికో జడ్జి వ్యవస్థ, అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ అంతా కూడా ఇక్కడ నుంచి వచ్చింది. సరే, బహు జాగ్రత్తగా తీర్పు చేయాలి. యెహోవా భయము మీ మీద ఉండును గాక అని హెచ్చరికగా నుండి తీర్పు తీర్చుడి. మన దేవుడైన యెహోవా యందు దౌష్ట్యం లేదు, లంచం పుచ్చుకోడు, ఆయన దగ్గర మొహమాటం లేదు, పక్షపాతం లేదు అని చెప్తూ దేవుని గురించి చెప్తున్నాడంట. ఆయన మన దేవుడు ఎలాంటాడు? లంచం పుచ్చుకునేవాడు కాదు. మరియు తాను యెరూషలేముకు వచ్చినప్పుడు యెహోవా నిర్ణయించిన న్యాయాన్ని జరిగించడానికి, సందేహాంశాలను పరిష్కరించడానికి యెహోషాపాతు లేవీయులు అంటే బోధకుల్ని, యాజకుల్లోనూ ఇశ్రాయేలీల పితరుల ఇంట్ల పెద్దల్లో కొందరు నియమించి వారికి ఎలాగ ఆజ్ఞాపించును. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారై నమ్మకముతోనూ యథార్థతతోనూ మీరు ప్రవర్తింపవలెను. నరహత్యను గూర్చి, ధర్మశాస్త్రం గూర్చి, ధర్మాన్ని గూర్చి, కట్టడలను గూర్చి, న్యాయ విధులను గూర్చి ఆయా పట్టణంలో నివసించి మీ సహోదరులకు తెచ్చు ఏ సంగతైనా కానీ మీరు విమర్శించేటప్పుడు ఏం చేయాలంట? దేవుని వాక్యాన్ని బట్టే విమర్శించాలంట తప్ప లంచబుద్ధితో న్యాయాన్ని అన్యాయంగా, అన్యాయాన్ని న్యాయంగా మార్చకూడదు. ఆ విధంగానే లంచాలు తీసుకున్నప్పుడు ఏమైపోతే డబ్బిచ్చినోడు పక్షాన న్యాయం చేస్తారంట. పేదవాడు న్యాయం చేసినా కానీ అన్యాయస్తుడుగానే తీర్పు పొందుతాడు. కాబట్టి ఇలాంటి స్థితిగతులు యెహోవా దేశంలో జరగకూడదు. అలాంటప్పుడు దేశం ఎలా ఉంటుంది? దేశం క్షేమంగా ఉంటుంది, సమాధానంతో ఉంటుంది, నెమ్మదితో ఉంటుంది, శత్రువుల భయం లేకుండా దేశంలో వృద్ధిగా జరుగుద్ది. మనలో వృద్ధి జరగాలంటే అది ఇంట్లోనైనా, అది సంఘంలోనైనా, అది సమాజంలోనైనా, దేశంలోనైనా వృద్ధి జరగాలంటే ఏం చేయాలా? నీతిని అనుసరించే వాళ్ళు ఇంట్లో ఉండాలి, దేవునికి భయపడేవాళ్ళు ఉండాలి. ఎంతో కొంత నీతిని, న్యాయాన్ని, కనికరాన్ని అనేది మనము ప్రేమించాలి. కాబట్టి భక్తిహీనుడు అంటే దేవుని పొగడని, దేవుని భయపడని, దేవునికి స్థానం ఇవ్వకుండా అంతా నాదే, నా ఇష్టం అనేవాడితో కష్టం. కాబట్టి దేవునికి చోటిచ్చేవాడు ఉన్నప్పుడు దేవుని ఆ ఇంట్లో సమాధానం అనేది ఏలుబడి చేస్తూ ఉంటుంది. అలాగే ఈ యొక్క యోధా రాజ్యం అంతా కూడా సమాధానంతో, అభివృద్ధితో యెహోషాపాతే ఉండడానికి కారణం ఏంటంటే అతడు దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించడానికి మనసు పెట్టుకున్నాడు. మనం కూడా వాక్యాన్ని ధ్యానించడానికి, వాక్యాన్ని అనుసరించడానికి ఖచ్చితంగా మనసును దృఢపరచుకున్నప్పుడు నీతిని ఎతకండి, రాజ్యాన్ని ఎతకండి, మీకేం కావాలో నాకు తెలుసు అంటాడు దేవుడు. మనం ఏం చేస్తాం? అవి కావాలి, ఇవి కావాలని చెప్పి 150 రోజులు ఉపవాసాలు ఉంటాం. అది కాదు. మనం అసలు అడిగినా అడగకపోయినా ఆయన మన తండ్రి. అయితే మనం చింతించాల్సింది ఏంటంటే దైవనీతిని నా లోపల అహంభావం ఉందా, గర్వం ఉందా, దోషం ఉందా, కోపం ఉందా, ఒకవేళ ఉంటే అట్లా ఎలా పోగొట్టుకోవాలి, నాలో అంటే ఆత్మానుసారంగా
జీవించండి, అప్పుడు మీరు శరీరానుసారంగా జీవించరు. అంటే ఎప్పుడైతే ఆత్మానుసారంగా మనం, అంటే ఆత్మానుసారంగా నడవడం అంటే ఏంటి, నేను చెప్పింది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీర ఇచ్చను నెరవేర్చరు. శరీర ఇచ్చలు ఏంటంటే నేత్రాలు ఎన్నో చూస్తాయి, ఆశిస్తూ ఉంటాయి. ఆశించిన దాన్ని తీసుకోవాలంటే అప్పన్నాలు చేయాలి, ఇంకా తెలియకపోతే దొంగతనాలన్నా చేయాలి, ఎన్నో అక్రమాలు వచ్చేస్తాయి. శరీరాన్ని నేత్రాలను కంట్రోల్లో పెట్టుకోకపోతే అనేకమైన ఉపద్రవాలని మనకి వస్తాయి. నేత్రాన్ని కంట్రోల్లో పెట్టుకోకపోతే మన శరీరము పాడైపోతూ ఉంటుంది అనమాట. అలాగే శరీర ఇచ్చలు, శరీరంలో కూడా ఎన్నో దాన్ని సుఖంగా సౌఖ్యంగా కాపాడుకోవడానికి ఎన్నో ఉంటాయి. కాబట్టి వీటిని అనుసరిస్తే మన యొక్క జీవితం వేదన పాలవుతూ ఉంటుంది. కాబట్టి ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీర ఇచ్చలు నెరవేర్చరు. ఆత్మ శరీరానికి విరోధంగా అపేక్షించును. ఆత్మ శరీరం అంటే కూడా అర్థం అవ్వాలి. మనల్ని జీవింపజేసేది ఆత్మ, జీవించేది శరీరం అయినప్పటికీ బయటికి ఏం కనపడతాయి, కళ్ళు, నోరు, చెవులు ఇవే కనపడతాయి. కానీ దాన్ని నడిపించేది ఎవరు అంటే ఆత్మ. నడిపించేది ఏంటి, ఆత్మ. అంటే ఆ ఆత్మ దేవుడు పెట్టిన దీపం అని అంటాం. ఆత్మ దేవుడు పెట్టిన దీపం కరెక్టే. దానికి మంచి అది దుష్టుని వెంబడిస్తే దుష్టక్రియలు మన నేత్రాల నుంచి చేతుల నుంచి బయటకు వస్తాయి. అది దేవుడిని అనుసరిస్తే మంచి క్రియలు మన లో నుంచి బయటకు వస్తాయి. కాబట్టి ఆహారం పెట్టి 3 పూట్ల దేహాన్ని బాగా పోషించేసుకొని వాక్య ధ్యానం లేకుండా, ప్రార్థన లేకుండా ఉంటే ఏమవుతుంది, చక్కగా శరీరేచ్ఛలు, నేత్రాశులు, డంబాలు, అహంభావాలు, లెక్కలెంతనో శరీరంలోకి వచ్చేస్తాయి. మరి ఆత్మను అనుసరిస్తే ఏమవుతుందంటే జీవింపజేసేది ఆత్మ, బ్రతికించేది ఆత్మ. ఒకవేళ అది మనల్ని విడిచిపోయిన తర్వాత దానికి ఏ స్వభావం, అది పరిశుద్ధపరచబడిందా, శుద్ధీకరించబడలేదా అనే స్థితి తీర్పు తీర్చబడితే తప్ప శుద్ధీకరించబడిన ఆత్మ మళ్ళీ శిక్షలోకి వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఆత్మానుసారంగా జీవించండి అని చెప్పి పౌలు హెచ్చరిస్తున్నాడు. అయితే ఆత్మానుసారం అంటే ఏంటి, శరీరానుసారం అంటే ఏంటని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. శరీరానుసారం అంటే జాగ్రత్త అంటే తలంపులు. ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే తలంపుల్లో స్టార్ట్ అవుతుంది. ఈ పెళ్లి కాని పిల్లలు, ఆడపిల్లలు, మొబైల్, ఇప్పుడు ఎటు చూసిన సినిమాలు ఏముంది, హీరో హీరోయిన్, ఆడు భార్య భర్తలు కాదు, ఆ కుటుంబం లోపల సంబంధాల కాదు, అన్నీ పెద్ద. ఈ తరంలో అయితే ఇంచుమించు నాకు తెలిసి 30 సంవత్సరాలు నేను సినిమా చూసి, కానీ ఇప్పుడు ఈ తరం సంగతి నాకు తెలియదు. ఇప్పుడు ఎక్కడన్నా చూస్తే ఇంచు 2-3 అమ్మాయిలు, ఒక అబ్బాయి కనపడ, అంటే ఇది చాలా చెప్పడానికి కూడా అసహ్యకరమైన స్థితి అనమాట. ఎంత అసహ్యకరమైన స్థితిలో ఈరోజు ఈ తరం యవనస్తులు ఉన్నారు. అంటే ఎంతసేపు జాగ్రత్తం అంటే పెళ్లిగాని వాళ్ళు పర శరీరానుసారులు అంటారు బైబిల్. పరశరీరం అంటే ఇతర శరీరాలను, వీడు అందంగా ఉన్నాడా, ఈ అమ్మాయి అందంగా ఉందా, ఈ అమ్మాయి బాగుందా, ఈ అబ్బాయి బాగున్నాడా అని చెప్పి యవనస్తులు, టీనేజర్స్ చేసే పనుల్ని జాగ్రత్తం అంటారు. పరశరీరాన్ని ఆశించడం, తలంచడం, ఇమాజినేషన్ చేసుకోవడం, మన కానోళ్ళు ఎవరో వెనకాల మనం తిరుగుతున్నట్టు ఇమాజినేషన్ మనసులో చేసుకోవడం, అంటే తలంపులు చెడిపోయేటటువంటి ఇది శరీర స్వభావం అనమాట. ఇది దుష్టుల నుంచి అపవిత్రాత్మలు అంటారు. అపవిత్రాత్మల యొక్క స్వభావాలు ఇది దైవనీతి కాదు. కాబట్టి జాగ్రత్తం అనేది శరీర స్వభావం. దీనికి మన మనసునే వద్దు. అంటే దేనికి ఇవ్వాలి, పవిత్రతకి ఇవ్వాలి. ఆపోజిట్ ఏంటి, జాగ్రత్తవానికి ఆపోజిట్ ఏంటంటే దేవుని వాక్యం పరిశుద్ధమైంది. కాబట్టి వాక్యాన్ని ఎత్తినప్పుడు దైవనీతి మన స్వభావంలోకి వచ్చి చెడుతనాన్ని అసహించుకునే శక్తిని అది మనకి ఇస్తుంది. జాగ్రత్తము అనేది ఒక శరీర కార్యం. కాబట్టి ఆత్మను మనం పెంచి పోషించకపోతే జాగ్రత్తం అనేది శరీరంలో అధికం అయితే శరీరం అపవిత్రం అవుతుంది అనమాట. తర్వాత అపవిత్రత, కాముకత్వం, ఈ 3 ఒక కోవకి చెందినవి. తర్వాత విగ్రహారాధన, దాని వెనకాల విచారం అంటే దోషాలు చేసే స్థితి. తర్వాత ద్వేషము, కలహము, ఇక గొడవలు. ఎక్కడైతే ఈ ద్వేషం ఉంటుందో అక్కడ కలహం ఉంటుంది. ఎక్కడైతే కలహము, ద్వేషం ఈ 2 కూడా మనుషులిద్దరిని కలిసి ఉండనివ్వనమాట. తర్వాత మత్సరం అంటే ఎదుటి వాళ్ళ మేలుని సహించలేనిది మత్సరం. ఎదుటోడిని మత్సరం పడే కళ్ళు అంటారు. ఇవి ఒక దురాత్మకు సంబంధించినవి. కొంతమంది నేత్రాలు ఎప్పుడు కూడా ఎదుటి వాడి యొక్క క్షేమాన్ని, అభివృద్ధిని చూసి సంతోషించలేరు. ఇది ఒక శరీర కార్యము, శరీర స్వభావం. ఇది దేని నుంచి వస్తుందంటే దుష్టుడి నుంచి, అంటే దురాత్మల నుంచి వస్తుంది. ద్వేషము ఇది శరీరంలో ఉంటే శరీరానికి ప్రమాదం. తర్వాత క్రోధము, కక్ష, ఎవరో ఒకరి మీద కక్షలు,
క్రోధం అంటే ఎవరో ఒకళ్ళ మీద మితిమీరిన కోపం అనమాట. భయంకర కంట్రోల్ చేసుకోలేని కోపం ఎదుటోడి మీద. తర్వాత భేదము, విమతము, అసూయ, మత్సరము, అల్లరితో ఉన్న ఆటపాటలు. ఇవి ఉన్న చోట ఖచ్చితంగా దురాత్మ యొక్క స్థావరాలు ఆ శరీరాలు దుష్టుని యొక్క స్థావరాలు. కాబట్టి మన నేత్రాలను కానీ, మన తలంపులను కానీ, మన నోటిని కానీ వీటి బారిన పడకుండా మనము ఆత్మానుసారంగా నడవాలని దేవుడు చెప్తున్నాడు. ఆత్మ స్వభావం ఏంటి అంటే ప్రేమ అంటే పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలోకి వచ్చేటటువంటి దైవ ప్రేమ. దేవుణ్ణే ప్రేమించాలి అంటే దేవుణ్ణి మీద ఆధారపడినప్పుడు దేవుని ఆత్మ మనకి సమాధానాన్ని ఇస్తుంది, పరిశుద్ధాత్మ ఆనందాన్ని ఇస్తుంది. అప్పుడు దాన్ని తప్ప లోపల ఉన్న దేన్ని కూడా మనము మన మనసులో స్థానాన్ని ఇవ్వలేము. దేవుని ప్రేమించినప్పుడు అదొక మనకు శక్తి అవుతుంది అనమాట. ప్రేమ, సంతోషం, ప్రేమలో చోట సంతోషం ఉంటుంది, సంతోషం సమాధానం కూడా ఉంటుంది, దీర్ఘశాంతము ఉంటుంది. దీర్ఘశాంతం అంటే ఇక ఎన్నోసార్లు భరిస్తూ ఉంటాం అనమాట. అది దేవుడు మనల్ని ఎంత భరిస్తున్నాడు, అనుదినం కూడా మనం ఆయనకు దగ్గరగా లేకపోయినా ఆయన మనల్ని సహిస్తున్నాడు, క్షమిస్తున్నాడు. అది దీర్ఘశాంతం అనమాట. దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్. ఈ సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే జీవితం స్థిరంగా ఉండదు, స్థిరమైన మనసు అనేది మనకి ఉండదు. కాబట్టి స్థిరమైన మనసు ఉండకపోతే ప్రతి ఆశ వెనకాల నోరు, తలంపులు పరిగెడతా ఉంటాయి. అలాంటప్పుడు ఏమవుతుంది? నిరాశ, దురాశ, ఏదైనా ప్రమాదమే. దురాశ ప్రమాదమే, నిరాశ ప్రమాదమే. నిరాశ పడినోడు సస్తాడు, దురాశ పడినోడు బాధల పాలు అవుతాడు. దురాశ వెనకాల పరిగెడితే నానా రకాల బాధలు వస్తాయి. నిరాశ వెనకాల నిరాశ ఊపిలోకి వెళ్తే సూసైడ్ చేసుకొని వస్తారు. కాబట్టి ఈ రెండు డేంజరే, ఈ రెండు అపవాది యొక్క దోతలు అనమాట. కాబట్టి ఆశా నిగ్రహం అనేది ఆత్మఫలం. అది పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ. అంటే అదే శక్తి మనలో ఉన్నప్పుడు మనము జాగ్రత్తం చేయలేము. అపవిత్రంగా ఎవడు నేను ప్రేమిస్తున్నాడు అన్నాడు వెనకాల పోలేము. అది జాగ్రత్తం అనమాట. ఈరోజు ఎక్కువ జరుగుతుంది, సమాజం పతనం అవడానికి అదే కారణం. ఎక్కడైతే ఏ దేశంలో అయితే ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఇలా జాగ్రత్తకి వెళ్తారో ఆ దేశంలో భూమి దాన్ని సహించలేదని సామెతల్లో మనం చూస్తాం. ఆ దేశంలో నష్టం ఎక్కువ జరుగుతుంది. ఆ భూమి ఆ అపవిత్రతని భరించలేదు. అక్కడ శాపం ఉంటుంది, అక్కడ ఎన్నో ఉంటాయి. కాబట్టి ఈ భూమి మీద ఇన్ని జరుగుతున్నప్పుడు మన దేశంలో నెమ్మది ఎలా ఉంటుంది, సమాధానం ఎలా ఉంటుంది? కాబట్టి ధర్మశాస్త్రాన్ని ప్రేమించినప్పుడు, దేవుని వాక్యాన్ని ప్రేమించినప్పుడు ఏం చేస్తాం? మనం దాన్ని ఆశిస్తాం. మనం దేనిని ఇష్టపడితే ఏం చేస్తామంటే ఎక్కువ వాళ్ళతో దాంతో ఉండడానికో మనం ఇష్టపడతాం, దాన్ని కోరుకుంటాం ఎక్కువ. కాబట్టి మన మనసు ఎక్కడ ఉంటుందో మనం అటే పరిగెడతాం. అదే మన మనసు ధర్మశాస్త్రం మీద ఉంటే, యెహోషాపాతు ధర్మశాస్త్రాన్ని అనుసరించాలని మనసును దృఢపరచుకున్నాడు. ఎందుకు దృఢపరచుకోవాల్సి వచ్చిందంటే అస్థిరమయ్యే మనసు మనది. దృఢపరచుకోకపోతే, పట్టుదల పట్టకపోతే ఊరికి మనసు చలించి పక్కకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అందుకనే యెహోవాను అనుసరించాలని చెప్పి అతని మనసును దృఢపరచుకున్న కారణం చేత తను అనుకున్నది దేశం మొత్తం మీద దైవనీతిని అనుదినము కొంతమందిని ఏర్పాటు చేసి ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో కూడా ఈ ధర్మశాస్త్రం ప్రతిరోజు ఏర్పడేటట్టు చేశాడు. ఏమైంది? ఆటోమేటిక్గా ప్రజలు దేవుని యొక్క నీతిని అనుసరించి దేవునికి భయపడ్డారు. దేవుని భయం వాళ్ళ మీదే కాదు, చుట్టుపక్కల దేశాలోళ్ళు అమ్మో యెహోషాపాతు జోలికి వెళ్ళకూడదు, వాళ్ళ దేవుడు వాళ్ళతో పాటు ఉన్నాడు, వాళ్ళ దేవుడి న్యాయవిధి వాళ్ళతో ఉంది, వాళ్ళ నీతి కలిగిన జనాంగం అని చెప్పి భయం వచ్చింది. భయం వచ్చినప్పుడు ఏం చేయాలంటే శత్రువులు లేనప్పుడు ఏమైందంటే చక్కగా కూర్చొని ఇల్లు కట్టుకుంటా, ఏమంటారు ధనాగారాలు కట్టుకుంటా, పట్టణాలు కట్టుకుంటా, గోళ్ళ కట్టుకుంటూ ఉన్నాడు. ఇక ప్రశాంతంగా ఉన్నాడు. ఎవడో యుద్ధానికి వస్తాడనే భయం లేదు. ఎందుకు లేదు? దేవుని వాక్యాన్ని అనుసరించడానికి మనసును దృఢపరచుకున్నాడు. ఈరోజు దేవుని ప్రజలు అని చెప్పుకుంటున్నాం. మన దగ్గర ఏమి లేదంటే నిండా బైబిళ్ళు ఉన్నాయి, కానీ మన దగ్గర వాక్యాన్ని అనుసరించాలని, దైవనీతిని పాటించాలనే పట్టుదల, ప్రార్థన జీవితం లేదు. పరిశుద్ధులు బాప్తిసాలు తీసుకున్నా కూడా సినిమాలు చూసే వాళ్ళతో వెళ్ళిపోతాం, తాగే వాళ్ళతో వెళ్ళిపోతాం, ఇంకా మనం ఇష్టం వచ్చినట్టు ఉంటాం. ఆ కారణం చేత దైవశక్తి మనకు అర్థం కావట్లా, దేవుని సమాధానం మనకు అర్థం కావట్లా, దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఆనందం మనకు అర్థం కావట్లా. కాబట్టి ఏంటంటే దేవుణ్ణి ఎరగనే దైవ సేవకులుగా మనం దైవ కుమారులుగా ఉంటున్నాం. కాబట్టి దేవునితో ఈ ధర్మశాస్త్రాన్ని కానీ ప్రేమించి దేవారాధన దీన్ని ధ్యానిస్తే, దైవ నీతి మన జీవితాల్లో ఏలుబడి చేస్తే దేవుని సమాధానం, దేవుని కృప, దేవుని దగ్గర నుంచి వచ్చే ప్రతిదీ మనం అడగకుండానే అది మనకు అవుతుంది. కానీ ఎప్పుడైతే ఈ యొక్క యెహోషాపాతు ఆహాబుతో స్నేహం
స్నేహం చేశాడు. ఆహాబు కూడా దేవుడి పిల్లోడే, ఆహాబు కూడా ఇశ్రాయేలు కుమారుడే. కానీ ఆహాబు ధర్మశాస్త్రం ఎరిగి దేవాలయాన్ని, ధర్మశాస్త్రాన్ని, దేవుణ్ణి పక్కన పెట్టేసి తన భార్యకి ఇష్టమైనట్లుగా, తనకిష్టమైనట్లుగా అతడు చేసిన కారణం చేత, దేశంలో దైవనీతి లేని కారణం చేత భక్తిహీనుడైపోయాడు. మన హృదయాలయాల్లో కూడా, మన మనసులో కూడా భక్తిహీనత అనేది చొరబడడానికి ఎంతైనా అవకాశాలు ఉన్నాయి. విశ్వాసాన్ని చెడగొట్టే విషయాలు మన చుట్టూ ఎన్నో ఉన్నాయి. కాబట్టి మన సంబంధాన్ని దేవునితో స్థిరంగా ఉంచుకునే విషయంలో ఈ యొక్క యెహోషాపాతులాగా మనకు స్థిరబుద్ధి ఉండాలి. ఇతడు తప్పిపోయినప్పుడు వెంటనే పశ్చాత్తాపడి దేవుడి సహవాసాన్ని అడిగినప్పుడు దేవుడు ఏం చేశాడంటే మళ్ళీ అతనికి సహాయం అనేది చేశాడు. కాబట్టి ఎప్పటికైనా వాత్సల్యత కలిగిన దేవుడు మనకు సహాయం చేస్తాడు. తర్వాత ఇతను క్షేమం విస్తరించినప్పుడు కొంచెం మతి తప్పి ఆహాబు దగ్గరికి వెళ్ళినప్పుడు తర్వాత వాళ్ళ కుటుంబం మీద చాలా శాపం వచ్చింది. యెహోషాపాతు పిల్లలు ఆహాబు యొక్క కుటుంబంతో బియ్యం ఉండడం వల్ల తరతరాలు శాపగ్రస్తమై వంశం లేకుండా అయిపోయింది. కానీ మన ఆత్మీయ జీవితాలు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. బహు జాగ్రత్త కలిగి మన ఆత్మీయ జీవితాలను మనం కాపాడుకోవాలి. దేశంలో నీతి సమాధానం ఉండాలన్నా, వ్యక్తిగత జీవితాల్లో నీతి సమాధానం ఉండాలన్నా, కుటుంబ జీవితాల్లో దైవనీతి సమాధానం ఉండాలన్నా ఖచ్చితంగా దేవుని నీతిని, దైవ వాక్యాన్ని, మనం ధర్మశాస్త్రాన్ని ప్రేమించి ధ్యానించే వాళ్ళుగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మనకు తెలియకుండా దైవ భయము, దైవ శక్తి మనల్ని, మన చుట్టూతో ఉన్న వాళ్ళని కూడా ఆవరిస్తుంది. అలాంటప్పుడు మనం నెమ్మదిగా సమాధానంగా ఉంటాం. ప్రపంచం ఎటువైపు నుంచి మండుకుంటూ వస్తున్నా మళ్ళీ దేవుడు కాపాడతాడు. ఎందుకంటే మనం ఆయన నీతిని ప్రేమిస్తున్నాం. ఇక్కడ మండినా కానీ మనల్ని ఆయన ఆకర్షిస్తే ఆయన దగ్గరికి మనం వెళ్తాం. అది ఈ లోకంలో ఉన్న క్షేమమే, అక్కడ ఉన్న క్షేమమే. దేవుడి వాక్యాన్ని ఆమె.